హలో ఆల్, లాస్ట్ వీడియోలో మనం సెట్ ఫంక్షన్స్ చూసాము. సో ఈ వీడియోలో కూడా ఆ ఫంక్షన్ ని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ ఫంక్షన్. సో మనకి మ్యాథమెటిక్స్ లో యూనియన్ ఉంది కదా, అది ఎలా వర్క్ అయిద్దో సేమ్ పైథాన్ లో కూడా యూనియన్ ఫంక్షన్ అనేది అలానే వర్క్ అయింది. సో ఇది ఏం చేసిద్ది, మనకి టూ సెట్స్ ఉన్నప్పుడు ఆ రెండు సెట్స్ ని కంబైన్ చేసిద్ది, కామన్ గా ఉన్న వాల్యూస్ ని ఒక్కసారే రాసిద్ది. ఎందుకంటే సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేయదు కాబట్టి. సో సపోజ్ ఇది మనకి సెట్ 1, ఇది ఇది సెట్ 2. సో ఈ రెండిటి మధ్య యూనియన్ చేసాం అనుకోండి, అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. సో ఇది కామన్ గా ఉంది, ఒకసారే రాసా. సో ఇది సెట్ 1 లో ఉంది, సెట్ 2 లో ఉంది. సో మనకి యూనియన్ అంటే ఇవన్నీ వచ్చేస్తాయి, మొత్తం రాసేసిద్ది. 2 3 200 300 1 400 1000 21 31. సో మొత్తం ఇంక్లూడ్ చేసిద్ది. మనకి ఏవైతే కామన్ గా ఉన్నాయి అవి ఇంటర్సెక్షన్ పోర్షన్ లో రాసాం. సో ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ S1 S2 తీసుకున్నా. S1 డాట్ యూనియన్ అనే ఫంక్షన్ ఉంది. సో దీనికి మీరు ఒక సెట్ పాస్ చేసుకోవచ్చు, లేదా మోర్ దాన్ వన్ సెట్ అయినా పాస్ చేసుకోవచ్చు. సో మీరు పాస్ చేసిన సెట్స్, ఇక్కడ ఇచ్చిన సెట్స్ అన్నిటిని యూనియన్ చేసిద్ది, అంటే అన్నిటిని కంబైన్ చేసి కామన్ గా ఉన్న వాటిని ఒకసారి రాసిద్ది. సో నేను సెట్ 2 పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకేమైంది, S1 లో ఉన్న అన్ని వాల్యూస్ రాసింది, S2 లో ఉన్న అన్ని వాల్యూస్ రాసింది. మనకి కామన్ గా ఉంది 1 కదా, ఆ 1 ని ఒకసారి రాసింది. సో ఇలా మనకి యూనియన్ ఫంక్షన్ వర్క్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే మనకి ఆ రెండు సెట్స్ మధ్య ఉన్న కామన్ ఎలిమెంట్స్ ని ఇది ఇచ్చిద్ది మనకి. సో మనం ఇంటర్సెక్షన్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఆ రెండు సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ని మనకి అవుట్పుట్ గా ఇచ్చిద్ది. సో మళ్ళీ దీనికి సెట్ 1 సెట్ 2 సేమ్ తీసుకుంటున్నా. సో ఈ రెండిట్లో మనకి కామన్ ఎలిమెంట్ వచ్చేసి ఇది. సో మనకి ఇంటర్సెక్షన్ అంటే అవుట్పుట్ ఇది వచ్చింది, అంటే 1 అవుట్పుట్ వచ్చింది. సో S1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2. సో ఈ రెంటిలో కామన్ గా ఉంది 1 కాబట్టి 1 మనకి అవుట్పుట్ గా ఇచ్చింది. సో ఇది కూడా మీరు కావాలంటే ఇక్కడ సెట్ 2 ఒకటే పాస్ చేస్తారు కదా, మీరు మోర్ దాన్ 1 సెట్ అయినా పాస్ చేసుకోవచ్చు. 3 సెట్స్ 4 సెట్స్ అయినా చేసుకోవచ్చు. సో యూనియన్ అంటేనేమో రెండు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి కంబైన్ చేసి రాసిద్ది, కామన్ గా ఉన్నాయి ఒకసారి రాసిద్ది. ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ ని మనకి అవుట్పుట్ గా ఇచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెన్స్. సేమ్ మ్యాథమెటిక్స్ లో ఉన్న డిఫరెన్స్ ఎలా వర్క్ అయిద్దో సేమ్ అలానే వర్క్ అయింది. సో మ్యాథమెటిక్స్ లో మనం మైనస్ తో రాస్తాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఫంక్షన్ వాడచ్చు, లేదా మైనస్ సింబల్ అయినా ఏదైనా వాడుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అయిందంటే, సో మనకి డిఫరెన్స్ ఇప్పుడు సపోజ్ S1 మైనస్ S2 అన్నాం అనుకోండి. S1 మైనస్ S2 అంటే S1 లో నుంచి S2. సో దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంది? సో కామన్ గా ఉండే ఎలిమెంట్స్ అనేవి డిఫరెన్స్ కాదు. సో ఈ సెట్ 1 కి సెట్ 2 కి డిఫరెన్స్ ఏంది? ఇదే. సో ఇంతవరకు కూడా మనకి డిఫరెన్స్. సో మళ్ళీ ఇది ఇంక్లూడ్ చేశాను అనుకోండి, అది డిఫరెన్స్ అవ్వదు, కామన్ గా ఉంది. సో మళ్ళీ ఇవి కాదు. సో మనం S1 మైనస్ S2 అన్నప్పుడు S1 లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇంక్లూడ్ చేసిద్ది, కామన్ గా ఉండే ఎలిమెంట్స్ ని ఇంక్లూడ్ చేయదు, దాంతో పాటు S2 లో కూడా ఇంక్లూడ్ చేయదు. సో మనకి డిఫరెన్స్ వచ్చేసి ఇవి. సో సపోజ్ మీకు రియల్ టైంలో ఇప్పుడు మ్యాన్ 1 ఉన్నాడు. సో ఈయనకి పైథాను జావా తెలుసు. ఓకే, ఇంకొక మ్యాన్ 2 ఉన్నాడు. సో ఈయనకి పైథాన్ తెలుసు, C# తెలుసు. సో ఇప్పుడు మ్యాన్ 1 కి మ్యాన్ 2 కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తాం? ఓన్లీ జావానే డిఫరెన్స్. ఓకే, మళ్ళీ మ్యాన్ 2 కి మ్యాన్ 1 కి డిఫరెన్స్ అంటే C# చెప్తాం. సో ఆ రెండింటి మధ్య ఎవరి నుంచి ఎవరితో కంపేర్ చేస్తున్నామో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్తాం, కామనే చెప్తాం. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ వచ్చేసి ఇది. సో ఇది ఇంక్లూడ్ అవ్వదు, ఇవి కూడా ఇంక్లూడ్ అవ్వదు. సో నేను సేమ్ ఫంక్షన్ అప్లై చేస్తున్నా. కావాలంటే S1 మైనస్ S2 డైరెక్ట్ గా వాడినా సేమ్ వచ్చింది. చూడండి, 200 300 23 రిటర్న్ చేసింది. సో కావాలంటే మనం ఫంక్షన్ కూడా అప్లై చేయొచ్చు. ఈసారి రివర్స్ చేస్తున్నా. S2 డాట్ డిఫరెన్స్ అనే ఫంక్షన్ ఉంది ఆఫ్, దీంట్లో S1 పాస్ చేయాలి. సో ఇక్కడ మీరు ఒక ఆర్గ్యుమెంట్ నే పాస్ చేయాలి, ఎందుకంటే మనం 2 సెట్స్ మధ్య డిఫరెన్స్ చూడగలం. సో ఈసారి రివర్స్ లో చేసాం కాబట్టి మనకి సెట్
2 మైనస్ సెట్ 1 అంటే ఏంది, ఇవి డిఫరెన్స్. సో ఇవి కాదు, ఇది కామన్ గా ఉన్నాయి. సో ఓన్లీ ఈ ఎలిమెంట్సే మనకి సెట్ 2కి సెట్ 1కి ఉన్న డిఫరెన్స్. సో ఇలా మనకి డిఫరెన్స్ అనే ఫంక్షన్ వర్క్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సిమెట్రిక్ డిఫరెన్స్. సో ఈ ఫంక్షన్ ఏం చేసిద్దంటే, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ద సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ సెట్ బి కంటైన్స్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎయిదర్ ఏ ఆర్ బి బట్ నాట్ ఇన్ బోత్. సో ఇది కొంచెం డిఫరెంట్ గా పనిచేసిద్ది. ఎలా అంటే, సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే కామన్ గా ఉండే కన్సిడర్ చేయదు. సో రెంటల్లో ఉండే ఎలిమెంట్స్ ని కన్సిడర్ చేసిద్ది. సో మనకి S1 డాట్ సిమెట్రిక్ ఆఫ్ S2 అని ఇస్తే, మనకి సెట్ 1 లో ఉన్న ఎలిమెంట్స్ ని సెట్ 2 లో ఉన్న ఎలిమెంట్స్ రెండు కన్సిడర్ చేసిద్ది. కామన్ గా ఉండే ఎలిమెంట్స్ ని తీసుకోదు. సో మనకి అవుట్పుట్ గా ఇది వచ్చింది, ఇది ఇంక్లూడ్ అవుతుంది. సో చూద్దాం, S1 ఇది, S2 ఇది, S1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ S2 ఇస్తే, సో మనకి రెండు సెట్లో ఉన్న వాల్యూస్ ఇచ్చింది. కామన్ గా ఏముంది, మనకి 1 ఉంది కదా. సో దీన్ని ఇంక్లూడ్ చేయదు. చూడండి, ద సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ బి కంటైన్స్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎయిదర్ ఏ ఆర్ బి. రెంటల్లో దాంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి తీసుకుంటుంది, బట్ కామన్ గా ఉన్నాయి మాత్రం తీసుకోదు. ఇంకోటి ఏంటంటే, మీరు డిఫరెన్స్ కి మైనస్ వాడవచ్చు, సిమెట్రిక్ డిఫరెన్స్ కి క్యారెట్ సింబల్ వాడుకోవచ్చు. సో అవి చేసైనా అవి వాడైనా మీకు ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి సెట్ ఆపరేషన్స్. ఇంకొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.